गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाभिरयूरुताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। श्रीललिता त्रिपुरसुन्दरी परदेवताय नमः। श्रीमात्रे नमः। रविं सोमं कुजं सौम्यं गुरुशुक्रं शनैश्वरं राहुं केतुं च सततं नमामि ग्रहनायकम्। आदित्यादि नवग्रह देवताभ्यो नमः। ఆహా టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। త్రిపుర సుందరి ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం। అలాగే ఈ నెలలో కూడా అంటే జూలై నెలలో ఈ 12 రాసుల వారికి ఎలా ఉంటుంది, శుభాశుభ ఫలితాలు, వాటి యొక్క రెమెడీలు అంటే దానికి చేసుకునేటువంటి యొక్క ఉపాయాలు అవి మనం చెప్పుకుందాం। ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇందులో చెప్పినదే నిజమని చెప్పి కొందరికి జరగవచ్చు, జరగకపోనూ వచ్చు। అది అశ్విని నక్షత్రం ఉందనుకోండి, మేషరాశి ఉందనుకోండి, మేషరాశిలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇదే విధంగా జరుగుతుందని చెప్పలేం। వాళ్ళు జన్మించిన యొక్క సమయాన్ని బట్టి, ఆ జన్మ లగ్నాన్ని బట్టి, నవాంశ లగ్నాన్ని బట్టి దానికి దీనికి రెండింటికి కూడా వాల్యూ వేసుకొని కరెక్ట్ ఫలితాలు చెప్పడం జరుగుతుంది। ఇప్పుడు మేము చెప్పేటువంటివి సామూహికంగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయం మాత్రమే। ఇది 20-25% జరగవచ్చు, కానీ పుట్టిన సమయానికి, దీనికి జాతకానికి, దీనికి రెండింటికి కూడా ముడిపెట్టుకొని చెప్పుకున్నప్పుడే సరైనగా ఫలితాలు। ఇది గ్రహచారం అంటారు। అంటే గ్రహాలు తిరగడంలో ఆ నెలలో గ్రహాల యొక్క పొజిషన్ను బట్టి మిశ్రమంగా ఫలితాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది। జాతకము అంటే ఒక వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని ఎదురుగుండా కూర్చుండబెట్టుకొని అతని యొక్క జన్మ తిథి వార నక్షత్రాలు తీసుకొని వాటిని క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్పడం అనేటువంటిది జాతకం। అది కరెక్ట్గా జరుగుతుంది। ఇది కొందరికి జరగవచ్చు, కొందరికి జరగకపోనూ వచ్చు। మాకు జరగలేదండి, మాకు జరిగిందండి అనేటువంటి ఒక విషయం కాదు। దీని గురించి పెద్దగా పట్టించుకోను కూడా వద్దు। జరుగుతుంది, ఏదో ఒక విషయం చెప్తాము ఇలా జరగవచ్చు అని చెప్పి అది మనసులో పెట్టుకొని బాధపడకూడదు। మొన్న అలాగే పంచగ్రహ కూటం గురించి కూడా చాలామంది బాధపడ్డారు, దాన్ని నేను ఖండించాను, ఇంకో శర్మ గారు కూడా ఖండించారు। ఇలా అవన్నీ మనసులో పెట్టుకొని బాధపడుతూ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడం అనేటువంటి ఉండదు। జరిగేది జరుగుతూ ఉంది, కాలం గడుస్తూ ఉంటుంది, జరిగేది జరుగుతూ ఉంది। కాకపోతే కొన్ని ఫలితాలు అనేటువంటివి మనకు జరిగి తీరుతాయి। ఇది సంవత్సర గ్రహచారం బట్టి ఆ గ్రహాల యొక్క ఈ నెలలో ఉండబడేటువంటి యొక్క గ్రహాల యొక్క పొజిషన్ను బట్టి మనకు ఫలితాలు అనేటువంటి సామూహికంగా చెప్పడం జరుగుతుంది। మనం ఇప్పుడు ప్రస్తుత విషయంలోకి వస్తాం। మనము చెప్పుకునేటువంటిది ఫలితాలు జూలై 1 నుంచి జూలై 31 వరకు। ఇక ఇది వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో కలుసుకొని ఉంటుంది। జ్యేష్ఠ మాసం చివరిలో, ఆషాఢ మాసంలో ఇది మనకు కలుసుకొని ఉంటుంది। ఈ జూలై నెలలో 1వ తేదీ నుంచి కానీ మనం 31 తేదీ వరకు కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి, ఈ నెలలో మేషరాశి వారికి శారీరక బలహీనత ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది। మనోవిచారం, ఎప్పుడు ఏదో పోడగొట్టుకున్నట్టుగా మనస్సులో విచారం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది। కొంతమంది
దుర్మార్గులైనటువంటి ఒక స్నేహితులు, నీచులు, చెడు బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు స్నేహితం కావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రయత్నించినటువంటి ఒక కార్యం సిద్ధించడానికి కూడా అవకాశం ఉంది. ఇక దీన్ని మనం 4 వారాలుగా గనుక మనం విభజించుకున్నట్టయితే మేషరాశి వారికి జూలై నెలలో మొదటి వారంలో కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వీరి వల్ల వాళ్ళు ఎలాంటి వారు అనేటువంటి ఒక వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని చూసి స్నేహితం చేసుకోవాల్సి ఉంటుంది. ముందే చెప్పాను కదా, నీచులతో సహవాసం అనేటువంటిది. వీళ్ళు ఎలాంటి వారు అనేటువంటి ఒక విషయాన్ని కొద్దిగా ఆకలింపు చేసుకొని వాళ్ళతో స్నేహితం చేయండి. మొదటి వారంలో కొత్త స్నేహితులతో పరిచయం కావడం. యత్న కార్యసిద్ధి. ఈ నెలలో ఏదైతే కార్యక్రమం మీరు ప్రారంభం చేద్దామనుకున్నారో, కార్యక్రమం చేస్తున్నారో, చేయదలుచుకున్నారో ఆ కార్యక్రమం సిద్ధిస్తుంది. దానివల్ల సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఇక దానివల్ల సంఘంలో మనకు యత్న కార్యసిద్ధి జరిగింది, సంఘంలో పలుకుబడి జరిగింది అంటే దానివల్ల ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడేటువంటి ఒక అవకాశాలు కూడా ఉన్నాయి. మే నెల అది జూలై నెల మొదటి వారంలో మేషరాశి వారికి. ఇక రెండవ వారాన్ని కనుక చూసుకున్నట్టయితే అప్పుడు కూడా శారీరక, మానసిక బలహీనతలు ఏర్పడతాయి. ఇది ఎందువల్ల అనేటువంటి ఒక విషయం చెప్పలేం. ఎందుకంటే ఈనాడు యూట్యూబ్లలో రకరకాలుగా దాని గురించి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అలాంటివి చూసి కూడా మనస్సులో బాధపడవచ్చు. దానివల్ల మనస్సు బలహీనం కావచ్చు. లేదా మనం అనుకున్నటువంటి ఒక కార్యాలు కాకపోవడం వల్ల కార్యభంగం జరగడం వల్ల కూడా మానసికంగా, శారీరకంగా కూడా బలహీనతలు ఏర్పడవచ్చు. కొన్ని కార్యాలందు ఇంతకుముందు ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమాలలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది జూలై నెలలో మేషరాశి వారికి రెండవ వారంలో. కాబట్టి ఈ రెండవ వారంలో ఈ మేషరాశి వారు జూలై నెలలో రెండవ వారంలో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయడంలో చాలా మంచిగా ఉంటుంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే మొదటి 2 వారాలు అంటే మొదటి 15 రోజులు ఈ విధంగా ఉన్నప్పటికీ మూడవ వారంలో ముందుకొస్తారు. అంటే మూడవ వారంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంతోషంగా ఉంటారు, శారీరక మానసికమైన ఒక బలాన్ని పుంజుకుంటారు. ఏవో ధర్మకార్యాలు చేసేటువంటివి, దైవ కార్యాలు కానీ ధర్మకార్యాలు కానీ చేసేటువంటి ఒక యోగం కనిపిస్తూ ఉంది ఈ మేషరాశి వారికి జూలై 3వ వారంలో. ధర్మకార్యాలు చేస్తారో, దైవ కార్యాలకే పూనుకుంటారో ఏదో ఒకటి మాత్రం చేయడం జరుగుతుంది. కార్యజయము, ఏ పని చేసినా అందులో జయం కలిగి ఉన్నతమైన ఒక జీవితాన్ని గడుపుతుంటారు ఈ 3వ వారంలో. ఇక మనం 4వ వారంలో కనుక ప్రవేశించినట్టయితే ఈ 4వ వారంలో కూడా మంచి మనస్సు, ఉన్నతమైనటువంటి ఒక మనస్సు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. శారీరకంగా కూడా బలాన్ని పుంజుకుంటారు. ఇటు శారీరకంగా అటు మానసికంగా ఉన్నతులవుతారు. ధనప్రాప్తి, మీరు ఇంతకుముందు ప్రారంభించి చేసేటువంటి ఒక పనులలో డబ్బు రావడానికి ఆస్కారం ఉంది. ధనప్రాప్తి అంటే అది. ధనప్రాప్తి అంటే ఎక్కడో భూమిలో నుంచి నిధులు రావడము, లేకుంటే ఎక్కడి నుంచో లాటరీ తగలడం అనేటువంటిది కాదు. ధనప్రాప్తి, మనం చేసేటువంటి ఒక పనులలో మనకు ఆగిపోయినటువంటి ఒక డబ్బు రావడమే ధనప్రాప్తి రావడము. తర్వాత సంతాన ప్రాప్తి, సంతానం గురించి నూతన దంపతులు కానీ ఇతర వాళ్ళు కానీ సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నారు చేసే వాళ్ళకు ఈ నెలలో సంతాన ప్రాప్తికి అంకురార్పణ జరిగేటువంటి ఒక యోగం కూడా కనిపిస్తుంది 4వ వారంలో మేషరాశి వారికి. ప్రతి కార్యంలో విజయం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు మనశ్శాంతి లోపించినప్పటికీ మొదటి అర్ధభాగంలో అంటే జూలై నెలలో మొదటి 15 రోజుల్లో కొంతవరకు మనశ్శాంతి లేకుండా అర్ధభాగంలో అంటారు. మొదటి అర్ధభాగం పూర్వార్థం అంటారు దీన్ని. పూర్వార్థంలో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఉత్తరార్థంలో అంటే తర్వాత 15 రోజులు నీకు అన్ని కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ మేషరాశి వారు మంచి
అన్ని కార్యాలలో విజయం జరిగి సుఖ సంతోషాలతో, కుటుంబ సౌఖ్యాలతో జీవితం గడుపుతారు. వీరు మొదటి 2 వారాలలో కూడా కొద్దిగా మనశ్శాంతి లేక శారీరకంగా, మానసికంగా బలహీనులవుతారు కాబట్టి, అది కూడా తగ్గడానికి మీరు ఈ మేషరాశి వారు దత్తాత్రేయ స్తోత్రం ప్రతిరోజు ఒకసారి పఠించండి. ఆ దత్తుని శరణు వేడండి. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ జూలై నెల మొత్తం కూడా ఈ మేషరాశి వారు సుఖంగా జీవనం గడుపుతారు. ఆయురారోగ్యంగా ఉంటారు.